హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేసిన 5-6 అవర్స్ తర్వాత తింటే ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చేపల పులుసు చేయడం కోసం 800 గ్రామ్స్ ఫిష్ తీసుకొని బాగా ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాం. ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకుందామండి. బాగా మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు తీసి మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక గరకగా పట్టుకోవాలండి, ఎక్కువ స్మూత్గా కాకుండా. ఇందులో 15 నుండి 18 వరకు తెల్లగడ్డ పాయలు తీసుకొని మిక్సీకి పట్టుకొని కప్పులో తీసుకుందాం. ఆ తర్వాత 50 గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీ కోసము వెడల్పైన ప్యాన్ తీసుకొని లోతు తక్కువగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి, అప్పుడు కర్రీ బాగా వస్తుంది. ఆయిల్ వేడయ్యాక 3 పచ్చిమిర్చి, 1 కప్ ఆనియన్స్ తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. 1 కప్ టమాటా ప్యూరీని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేయాలి. ఈ విధంగా కలర్ వచ్చేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి బాగా యాడ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేద్దాం. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి దీంట్లో పోసుకోవాలి. ఈ చింతపండు వాటరు, కారం మొత్తం బాగా ఉడకపెట్టాలండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాం. ఇక్కడ ఈ వాటర్ అనేది తగినంత కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకోవాలండి. మరీ అంత ముద్దగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేలాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసేసి బాగా బాయిల్ చేస్తామండి. ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేయాలండి. ఈ విధంగా ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసి దీంట్లో 1 by 1 యాడ్ చేసుకోవాలి. స్పూన్ తీసుకుని పీసెస్ మొత్తం గ్రేవీలో డిప్ చేసుకోవాలి. ఒక ప్లేట్తో మూసి పెట్టి 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి. మూత తీసి 1-2 సార్లు ఇలా కర్రీని ఇట్లా షేక్ చేయాలండి. గరిట యూస్ చేయకూడదండి, గరిట యూస్ చేస్తే ఈ ఫిషెస్ మొత్తం విరిగిపోతుంది. ఈ చేపల పులుసులో కారం, ఉప్పు, పులుపు ఇవేనండి మంచి టేస్ట్, కాబట్టి వాటికి తగినట్టు కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 7-8 మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ సహాయంతో బాగా ఇట్లా షేక్ చేయండి కర్రీని, అప్పుడు బాగా మొత్తం మిక్స్ అవుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసి బాగా ఈ చేపల పులుసుని షేక్ చేసుకోవాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఈ చేపల పులుసుని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.